హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శారదీయ జీవితంలో పార్ట్ 2 చెప్తున్నాను. ఈవేళ పార్ట్ 2లో పారమార్థిక సాంసారిక శిక్షణ గురించి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జీవిత రంగంలో ఆమె సహజ లక్షణాలను, పారమార్థిక సాంసారిక విషయాలను పెంపొందింపజేయడంలో గురుదేవులు అత్యంత శ్రద్ధ వహించారు. నిత్య జీవితంలో గౌరవ మర్యాదలతో సంతృప్తితో ఎలా ప్రవర్తించాలో ఆమెకు నేర్పారు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ గురుదేవులు ఆమెకు సర్వతోముఖాభివృద్ధి కలిగించారు. ఆమె అనుష్ఠించిన ఆధ్యాత్మిక సాధనల వివరాలు మనకంతగా తెలియవు, కానీ గురుదేవుల శిక్షణలో ఆమె అత్యంత తీవ్రతతో పగలు రాత్రి జపధ్యానాలు అనుష్ఠించారు. ఒకసారి తన మేనకోడలైన నళినిని మందలిస్తూ ఊపిరి సలుపని గృహకృత్యాల మధ్య తానెంతో తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రగతి సాధించింది తెలియజేశారు. ఆమె నళినితో, నీ వయసులో ఉన్నప్పుడు నేనెంతో పనిచేశానో, అయినా రోజుకు 1,00,000 సార్లు జపం చేసేదాన్ని అన్నారు. ఆ జీవనం యథార్థంగా కఠోర సాధు జీవన విధానంతో సరితూగుతుందన్న అద్భుత కృత్యం. ఈ విధంగా సూచనల ద్వారా తప్ప గురుదేవులు ఆమెకునర్చిన ఆధ్యాత్మిక బోధనల గురించిన వివరాలు అంతగా తెలియవు. మాతృదేవి కూడా ఈ విషయాన్ని గురించి ఇతరులతో ఎప్పుడూ ప్రస్తావించేవారు కారు. కానీ గురుదేవుల బోధనలు పరిశుద్ధమైన ఆమె మనస్సుపై ఏ విధమైన ప్రభావం కలిగించాయో మనకు తెలుసు. ఆమె ఒకసారి ఒక శిష్యునితో తన ఆంతరంగిక జీవితాన్ని గూర్చి సూచనగా ఈ విధంగా అన్నారు. దక్షిణేశ్వరుని దినాల్లో నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి ధ్యానంలో కూర్చునేదాన్ని. సాధారణంగా ధ్యానంలో మునిగిపోయేదాన్ని. ఒకసారి వెన్నెల రాత్రిలో నేను నహబత్ మెట్ల మీద కూర్చుని జపం చేసుకుంటున్నాను. అన్ని వైపులా ప్రశాంతత నెలకొని ఉంది. ఎప్పుడు గురుదేవులు ఆ వైపు వచ్చారో నాకు తెలియదు. ఇతర రోజుల్లో అయితే ఆయన చెప్పుల సవడి నాకు వినిపించేది, కానీ ఆ రాత్రి నాకు వినిపించలేదు. పూర్తిగా ధ్యానంలో మునిగి ఉన్నాను. ఆభరణాలు పట్టుకొని ఎర్రంచు చీర ధరించేదాన్ని. గాలి వీచటం వల్ల ఆ రాత్రి నా మేలు ముసుగు వీపుపై జారిపోయింది, కానీ నాకు స్పృహే లేదు. అబ్బాయి యోగిన్ కూడా గురుదేవులకు నీళ్ల చెంబు అందించడానికి ఆ వైపు పోతూ ఆ స్థితిలో ఉన్న నన్ను గమనించాడట. ఆహా, ఆ దినాల్లో కలిగిన ఆనందం ఏమని చెప్పను. వెన్నెల రాత్రుల్లో చంద్రుని చూస్తూ చేతులు జోడించి ఇలా ప్రార్థించేదాన్ని. ఆ చంద్రకిరణాలు ఎంత నిర్మలంగా ఉన్నాయో అంత నిర్మలంగా నా హృదయం ఉండాలి గాక. ఓ ప్రభు, చంద్రునిలో కూడా మచ్చ ఉంది, కానీ నా మనసులో కళంకం కొంచెం కూడా లేకుండా ఉండాలి గాక. ధ్యానసిద్ధుడు భగవంతుని తన హృదయంలో విస్పష్టంగా ధరించి ఆయన వాణిని ఆలకిస్తాడు. అటువంటి వారు హృదయంలో కలిగిన కోరిక తక్షణమే సఫలీకృతమై తీరుతుంది. అట్టి స్థితిలో నీవు ప్రశాంతతతో నిమగ్నమై ఉంటావు. ఆహా, ఆ సమయంలో నా మనసు ఎట్లుంటుందో కదా. ఒకరోజు పరిచారిక బృంద నా ముందు ఒక పళ్ళెం దబాలను పడేసింది. ఆ శబ్దం నా హృదయంలోకి దూసుకుపోయింది. పరిపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతి కలిగినప్పుడు భగవంతుడు మన హృదయంలోనూ ఇతరులందరి హృదయాల్లోనూ, దీనుడు హీనుడు కులబాహ్యుడు వీరందరి హృదయాల్లోనూ వసించుచున్నట్లు గోచరిస్తుంది. ఆమె ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను ఈ కాలంలోనే సంతరించుకున్నారని అనడానికి చాలా నిదర్శనాలున్నాయి. ఆమె స్వాభావికంగా ఎంతో నిగర్విగా సౌమ్యతతో ఉండటం వలన ఇతరుల దృష్టిలో తాను గొప్పగా కనిపించే విషయాలను ఎవరితోనూ ఎప్పుడూ చెప్పేది కాదు. కానీ ఆమె సహచరులు దగ్గరగా ఉన్నప్పుడు జరిగిన విషయాలను మాత్రం బయట పడుతూ ఉండేవి. యోగిన్మ చెప్పిన విషయం ఒకటి ఉంది. ఆమె కళ్ళారా చూసింది. దాని గురించి ఆమె స్వయంగా చెప్పిన విషయాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను. మాతృదేవి మొట్టమొదటిసారి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు ఆమెకు సమాధి స్థితి అనుభవం కాలేదు.
ఆమె ప్రతినిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో జపధ్యానాలు చేస్తున్న సమాధి స్థితిని పొందారన్న విషయం గురించి మేము ఎప్పుడూ విని ఉండలేదు. అంతేకాక గురుదేవులు గదిలో ఆమె నిద్రించిన రోజుల్లో గురుదేవులకు కలిగిన సమాధి స్థితిని చూసి ఆమె భయపడ్డారు. నాకు ఒకంత పరిచయం ఏర్పడిన తర్వాత ఒకసారి ఆమె నాతో ఇలా అన్నారు, నాకు సమాధి కలిగేటట్లు అనుగ్రహించమని గురుదేవులకు విన్నవించు. భక్తులు సదా ఆయన దగ్గర ఉండటం వలన నా విషయం గురించి చెప్పుకోవటానికి అవకాశమే కలగలేదు. అందుచేత ఆమె కోరికను గూర్చి గురుదేవులకు విన్నవించటం నా ధర్మమని తలిచాను. మర్నాటి ఉదయం గురుదేవుల గదిలో ప్రవేశించినప్పుడు ఆయన మంచం మీద ఒంటరిగా కూర్చుని ఉన్నారు. యథాప్రకారం ఆయనకు ప్రణమిల్లి మాతృదేవి అభ్యర్థనను తెలియజేశాను. ఆయన అది విని మారు పలకలేదు. అకస్మాత్తుగా ఎంతో గంభీర ముద్ర వహించారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయనతో ఒక్క మాటైనా మాట్లాడడానికి ఎవరూ సాహసించరు. అందుచేత నేను కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి ఆయన గది నుండి వచ్చేశాను. ఇక నహబత్కు వచ్చి తలుపు తీసి చూశాను. ఆశ్చర్యం ఏమంటే ఆమె లోలోన నవ్వుకుంటూ మరుక్షణమే కన్నీరు కారుస్తున్నారు. దారగా కన్నీరు ఆమె చెక్కిళ్ళ వెంట స్రవిస్తున్నాయి. క్రమక్రమంగా అప్పటికప్పుడు అంతర్ముఖులై నిలిచిపోయారు. ఆమె సమాధి స్థితిలో ఉన్నారని తెలుసుకుని తలుపు మూసి తిరిగి వచ్చేశాను. చాలాసేపు అయిన తర్వాత మరలా ఆమె గదిలోకి వెళ్ళాను. నన్ను ఆమె ఇలా అడిగారు, గురుదేవుల గది నుండి ఇప్పుడైనా వస్తున్నది? నేను ఇలా అన్నాను, ఏమిటమ్మా ఇది నీవు సమాధినిధిని కానీ ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని అన్వించలేదని చెప్పావు. ఏమిటమ్మా ఇది నీవు సమాధి నిధి కానీ ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని కానీ అనుభవించలేదని చెప్పావు. అంతటా ఆమె సిగ్గుతో చిరునవ్వుతో నవ్వారు. ఆ సంఘటన అనంతరం నేను కొన్ని రాత్రులు దక్షిణేశ్వరంలో గడిపేదాన్ని. నేను వేరే పక్క మీద పరుండి దర్చిన ఆమె నా మాట వినేవారు కాదు. నన్ను తన దగ్గరకు రమ్మనేవారు. ఒకసారి బయట ఎవరో మురళి వాయిస్తున్నారు. ఆ శబ్దం ఆమెలో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. మధ్య మధ్యలో ఆమె నవ్వసాగింది. నేను సంకోచంతో పక్క మీద ఒక మూలకు జరిగాను. ప్రాపంచికురాలైన నేను అట్టి సమయాల్లో ఆమెను తాకకూడదని భావించాను. ఎంతోసేపైన తర్వాత ఆమె మామూలు స్థితికి వచ్చారు. గురుదేవుల నిర్యాణం తర్వాత ఆమెకు ఇటువంటి ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు తరచూ కలిగేవి. గురుదేవుల సాంగత్యం కలిగిన తర్వాత సహజంగానే పరిశుద్ధం సుశిక్షితమైన ఆమె మనసును అత్యున్నతమైన ఏకాగ్రతను వికాసాన్ని పొందిందని చెప్పవచ్చు. సాధకుని స్వభావాన్ని అనుసరించి అటువంటి అనుభూతులు కలగకపోవచ్చు. సాక్షాత్కారం వలన కలిగేది ఆంతరింగిక జీవితంలో సంపూర్ణమైన మార్పు, అంతేకాని బాహ్యమైన ప్రకటన ఉండదు. ఈ అనుభూతిని గురించి మాతృదేవి ఎంతో మనోజ్ఞంగా చెప్పారు. దైవ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి ఇంకేం జరుగుతుంది? అతని నెత్తిన 2 కొమ్ములు మొలుస్తాయా? కాదు, చిత్తశుద్ధి కలుగుతుంది, ఆత్మవికాసం లభిస్తుంది. గురుదేవులు మాతృదేవికి నిత్య జీవితంలో ఎలా నడుచుకోవాలో ఇచ్చిన శిక్షణలో సాంసారిక విషయాలను కూడా శ్రద్ధతో చేయాలని, ఇంట్లో వస్తువులను సర్దేటప్పుడు ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో ముందుగానే నిర్ణయించుకొని ఆయా చోట్లలోనే వాటిని ఉంచాలని ఆయన బోధించారు. ఎక్కువగా అవసరపడే వస్తువులను చేతికి అందుబాటులో ఉంచుకోవాలి. మిగిలినవి దూరంలో పెట్టుకోవాలి. చీకటిలోనైనా సులభంగా తీసుకోవడానికి వీలుగా ఎక్కడ తీసిన వస్తువులను సరిగ్గా అక్కడే పెట్టాలి. దీపవత్తులు ఎలా కత్తిరించాలో, కూరలు ఏ విధంగా తరగాలో, తమలపాకు చిలుకలు ఎలా చుట్టాలో, వంట ఎలా చేయాలో, ఇతర గృహ కృత్యాలను ఎలా నిర్వర్తించాలో ఆమెకు బోధించారు. బండిలో కానీ పడవలో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు మొట్టమొదట ఎక్కి చివరిగా దిగాలి. కారణం ఏమంటే సామాన్లన్నీ సరిగ్గా ఎక్కించబడినవో లేవో, సరిగ్గా దించబడినవో లేవో అప్పుడే తెలుస్తుంది. సాంఘిక సంబంధాలను సరిగ్గా ఉంచుకోవడం, మనుషుల స్వభావం బట్టి
ఆయా ప్రదేశాన్ని బట్టి ఆయా కాలాన్ని బట్టి సర్దుకోవాలి అని ఆయన బోధించారు. అందరి శరీరాల్లోని కండలు ఎముకలు సమానమే కానీ ఆ శరీరాల్లో ఉన్న మనసులో ఎంతో వైవిధ్యం ఉంది. అందుచేత స్నేహితులను పరిచయస్తులను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. కొందరితో చనువుగా కలిసిమెలిసి తిరగవచ్చు, మరికొందరితో ఓహో అంటే ఓహో అనాలి, మరికొందరితో మౌనం వహించడం ఉత్తమం. ఆ విధంగా గురుదేవులు మాతృదేవి పారమార్థిక విషయాల్లోనూ సాంసారిక విషయాల్లోనూ నైపుణ్యం సంతరించుకునేటట్లు చేయడానికి ఎంతో శ్రద్ధ వహించారు. తన తర్వాత తన మహోద్యమాన్ని ఆమెకు అప్పగించడానికి అర్హురాలిగా ఆమెను తయారు చేశారు. ఓకే ఫ్రెండ్స్, శ్రీ శారదాదేవి జీవితంలో పార్ట్ 2 అయింది. నెక్స్ట్ పార్ట్ 3 చెప్తాను. పార్ట్ 2లో పారమార్థిక సాంసారిక శిక్షణ గురించి చెప్పాను ఈరోజు. నెక్స్ట్ పార్ట్ 3లో సహధర్మిణిగా మాతృదేవి గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పిన శ్రీ శారదాదేవి జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.